ఇరాన్ అమెరికా యుద్ధం మొదలయ్యాక గత 4 రోజుల్లో బంగారం ధర 10 గ్రాములకి 9,900 దాకా పడిపోయింది. అంటే 10,000 రూపాయలు తగ్గిపోయింది. అదేవిధంగా వెండి ధర కూడా 20,000 వరకు తగ్గి 2,95,000 దగ్గర అటు ఇటు ఆడుతుంది. అంటే ఏంటి, యుద్ధం మొదలయ్యాక బంగారం వెండి పెరుగుద్ది అన్నా, నేను కూడా అన్నా, కానీ బంగారం వెండి తగ్గుతున్నాయి. ఏంటి కారణం? అవి డమాల్ అనడానికి పైసలు కారణం ఏంటి అంటే ఒక ఆందోళన, అరే ఇంకా తగ్గిపోతాయేమో అని ఒక ఆందోళన ఉంది. కానీ ఈ తగ్గుదల అనేది తాత్కాలికమే. ఎందుకో కారణాలు మీకు చెప్తాను. ఈ కారణాలు చెప్పేటప్పుడు అసలు ప్రస్తుతం యుద్ధం మొదలైన తర్వాత కూడా బంగారం వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి, పెరగడం మానేసి అనేది దానికి వస్తే ఫస్ట్ ఈ కారణం ఏంటంటే, ప్రధాన కారణం డాలర్ యొక్క విలువ పెరుగుతుంది మిగిలిన కరెన్సీతో పోలిస్తే. ఎందుకంటే ఆయిల్ ధర పెరిగిపోవడం వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి ఆయా కరెన్సీలు విలువ పడిపోతుంది. ఇప్పుడు రూపాయి డాలర్తో పోలిస్తే 92, చరిత్రలోనే 92.3 దగ్గరికి వచ్చేసింది. అంటే డాలర్ బలపడుతుంది. వేరే కరెన్సీలతో పోల్చిన డాలర్ బలపడుతుంది. కాబట్టి డాలర్ బలపడినప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్, వెండిలో ఇన్వెస్ట్మెంట్ తగ్గి డాలర్ వైపు మరలుతుంది. కాబట్టి ఇది అత్యంత ప్రధానమైన కారణంగా చెప్పుకోవచ్చు. రెండో కారణం ఏంటంటే బంగారం వెండి పడిపోవడానికి, ఇప్పుడు బంగారం అనే మార్కెట్కి ప్రధానమైన ఒక పెద్ద నోడ్, ఇంటర్నేషనల్ గోల్డ్ మార్కెట్కి నోడే దుబాయ్ మీద ఇరాన్ మిసైల్స్, డ్రోన్లు అటాక్ చేస్తుంది. కాబట్టి అక్కడ నుంచి ఎయిర్ స్పేస్ లేదు. అక్కడ నుంచి ఇండియా వచ్చి ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్, జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయాయి. కాబట్టి ఈ గోల్డ్ సప్లై చైన్ పడిపోయింది. కాబట్టి గోల్డ్ సప్లై చైన్ పడిపోయిందంటే కొరత వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ యుద్ధం టైంలో గోల్డ్ కొనడం అనేది వద్దు, దారుణం అనే ఒక స్పెక్యులేషన్ ఒక డెవలప్ అయింది. తర్వాత స్టాక్ మార్కెట్లు పడిపోవడం, స్టాక్ క్రాష్ క్లోజ్ అయిపోవడం. కాబట్టి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అని ఈటీఎఫ్లో గోల్డ్ వెండి ఇన్వెస్ట్మెంట్ కూడా తగ్గుతుంది. ఈ కారణం వల్ల బంగారం విలువ పడిపోతుంది. అంతేకాని ఇది తాత్కాలికమే. వెండి విలువ పడిపోతుంది కానీ ఇది తగ్గదు. మరి ఎందుకు పెరుగుతుంది అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది అంతకుముందు బంగారం వెండి పెరగడానికి ఎటువంటి అయితే కారణాలు ఉన్నాయో ఆ కారణాలన్నీ అలాగే ఉన్నాయి. ఇది బంగారం ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడం, డాలర్ విలువ పడిపోవడం. ప్రస్తుతం డాలర్ విలువ పెరిగేది అమెరికా ఎకానమీలో ఉన్న స్ట్రెంగ్త్ వల్ల కాదు, మిగిలిన కరెన్సీలు ఒడిదుడుకులు, ఆయిల్ రేటు పెరగడం వల్లే. కాబట్టి యుద్ధం కాస్త విరమణ జరిగినా మళ్ళీ ఆయిల్ సప్లైస్, ఇప్పుడు ఇండియా చైనా ఆయిల్ సప్లై అక్కడ నుంచి ఇరాన్ యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఈ ఆయిల్ సప్లై పునరుద్ధరించబడిన, రష్యా నుంచి ఇండియాకి ఆయిల్ వచ్చినా మళ్ళీ ఈ ఆర్థిక వ్యవస్థలు, ఈ కరెన్సీలు బాగుంటే అమెరికా డాలర్ విలువ ఇంకా పడిపోతుంది. కాబట్టి బంగారం వైపు మళ్ళీపోతారు. కాబట్టి బంగారం ఈసారి ఇంకా ఎక్కువ పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. చాలా ఎక్కువ రేటు, ఊహించనంత పెరగవచ్చు రోజు రోజుకి. కాబట్టి 2026, నేను ఎప్పుడు చెప్తాను 2026 చివరికి కాదండి, మధ్యలోనే 3 లక్షలకి గోల్డ్ చేరుకుంటుంది 10 గ్రాములకి. ఇది 5 లక్షలకు చేరుకుంటుంది. కాబట్టి ప్రస్తుతం డమాల్ అంటున్న ప్రైసులు తాత్కాలికం మాత్రమే. దాని నుంచి ఆందోళన చెందవలసిన అవసరం అయితే మీకు లేదు.